హలో, పైకరాపేట ఎమ్మెల్యే, మా దురదృష్టం ఏంటో తెలుసా? పాపం ప్రజలు మీలాంటి వారి మాయ మాటలు విని ప్రతిసారి ఓట్లేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చి మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. సూపర్ 6 అన్నారు, చేసిందేదీ లేదు. ఆడబిడ్డ నిధి అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, 20 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు, బీసీలకి పెన్షన్ అన్నారు, అసలు మొదలు పెట్టిందే లేదు. చివరికి మెగా డిఎస్సీ కాస్త దగా డిఎస్సీ చేశారు. ఇక మీరు చేసింది ఏంటి అంటే, మీ చిట్టినాయుడు గారు, అదే లోకేష్ బాబు గారు నిర్మించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మటుకి గత 2 సంవత్సరాల నుంచి తూచా తప్పకుండా అమలు పరుస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్లపైన కేసులు కడతారు, మానవ హక్కుల ఉల్లంఘన చట్టాలు చేతిలోకి తీసుకుంటారు. ఈరోజు రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, కుల రాజకీయాలు, కుల హత్యలు, మైనర్ బాలికలపైన అత్యాచారాలు చేసి మరి శవాలు కూడా మాయం చేసేటటువంటి పరిస్థితి, మిస్సింగ్ కేసులు, ఎవరి మీదైతే కేసులు నమోదవుతాయో వాళ్ళని అరెస్ట్ చేసి లాకప్ డెత్ చేసి మరి శవాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించకుండా పోలీసు వారే దగ్గరుండి మరి దహన సంస్కారాలు కూడా చేస్తా ఉన్నారు. ఇంతకు మించి దౌర్భాగ్యం, దురదృష్టకరం ఏ రాష్ట్ర ప్రజలకైనా ఉంటుందా? పైగా హంతకులకి పేరోలు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నారు. ఇకేం చెప్పాలి?